నమస్తే అండి. చాలామంది ఉదయాన్నే లేచి ఈ బ్రష్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ మీద పేస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని చాలామందికి తెలియదు. ఇప్పుడు అట్లాగా పెట్టుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడట్లేదు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని మీరు అవలంబిస్తే అది పేస్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను పేస్ట్ పెడతా ఉన్నా. బ్రష్ను వాడే ముందు మనం బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే దీని మీద బొద్దింకలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి. కాబట్టి క్లీన్ చేసిన తర్వాత పేస్ట్ని చాలామంది ఈ విధంగా పెట్టుకుంటారు. ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు ఇట్లా కనపడేలాగా పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫోమ్ రావాలని. కానీ ఈ విధంగా పెట్టుకుని బ్రష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒకేసారి మన నోట్లోకి వచ్చి ఉమ్ములో కలిసిపోయి తర్వాత వెంటనే మనం ఉమ్ము ఊసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పేస్ట్ అంతా కూడా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా ఇప్పుడు పేస్ట్ పెట్టుకునే విధానాన్ని నేను చెప్తాను. చూడండి, పేస్ట్ పెట్టుకునే విధానము ఇట్లా అన్నమాట. అంటే ఇట్లా పెట్టి బ్రష్ మీద వెర్టికల్గా పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే ఆ పేస్టు కిందకి వెళ్తుంది. చూడండి ఎట్లాగ వెళ్తుందో, ఇట్లాగా కిందకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, బ్రష్ పైన పేస్ట్ కనిపించట్లేదు, అంతా ఆ బ్రిజిల్స్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఇట్లాంటి ఈ బ్రష్ను ఉపయోగించినట్లయితే ఈ పేస్టు మీకు మొత్తం పళ్ళన్నీ కూడా బ్రష్ చేసుకునే వరకు ఉపయోగపడి పళ్ళన్నీ కూడా శుభ్రపడతాయి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.